హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి మనీ సేవింగ్ ఐడియాతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఇప్పుడైతే నేను ఒక 20 రూపాయలతోనే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. రోజుకి 20 రూపాయల చొప్పున కొంచెం కొంచెం దాచుకుంటూ నేనైతే 14,700 మనీ అయితే సేవ్ చేసుకున్నానండి సంవత్సరానికి. ఎలా సేవ్ చేసుకున్నానో అయితే మీకైతే చూపిస్తానండి. ఫస్ట్ అయితే రోజుకి 20 రూపాయల చొప్పున దాచుకుంటూ నేను 14,700 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాను. ఒక్కొక్క నెలలో 31 రోజులు ఉంటాయి, ఒక్కొక్క నెలలో 30 రోజులు ఉంటాయి, ఒక నెలలో 28 లేదా 29 రోజులు ఉంటాయండి. అది ఫిబ్రవరి నెలలో 28 లేక 29 రోజులు అలా ఉంటాయి కదండి. అలా అయితే రాసుకొని మీకైతే చూపిస్తున్నానండి. ఇలా ఈ పద్ధతిలో సేవ్ చేసుకోండి. చక్కగా మనీ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు తక్కువ అమౌంట్తో అండి, 20 రూపాయలతోనే. అంతకుముందు నేను 100 రూపీస్తో అయితే చెప్పాను కదా సేవింగ్. ఇప్పుడైతే 20 రూపాయలతోనే చెప్తున్నానండి. 20 రూపాయలతో ఎలా సేవ్ చేసుకోవచ్చో చెప్తున్నాను. చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు నేను తారీఖు అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే 31 రోజులున్న నెలల గురించి అయితే మాట్లాడదాము. ఫస్ట్ అయితే 31 నెలలు ఉన్న రోజుల గురించి అయితే వేసుకుంటున్నాను. 31 తారీఖుల దాకా అయితే వేసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 అలా వరుసన అయితే వేసుకుంటున్నాను. 10 ఏమో ఒకవైపు వేసుకుంటున్నాను, 11 నుంచి 20 వరకు ఒకవైపు వేసుకుంటున్నాను, 21 నుంచి 31 వరకు ఒకవైపు అయితే వేసుకుంటున్నానండి. మనము ఈ మనీ 10 రోజులు దాచుకుంటూ ఉండాలి. 10 రోజుల తర్వాత మళ్ళీ 10 రోజులు, మళ్ళీ తర్వాత 10 రోజులు, అలా అండి. నెలలో 30 రోజులు ఉంటాయి కదా, 31 రోజులు ఉంటాయి కదా. 10 కింద అయితే డివైడ్ చేశాను. 31 నెలలు ఉన్న రోజుల్లో మట్టికి 11 రోజులు అయితే డివైడ్ చేసుకున్నానండి ఆ నెలకి. ఇంకా 30 నెలలు ఉన్న రోజుల్లో అయితేను 3 10 రోజులు, 1 నుంచి 10వ తారీఖు దాకా ఒక లెక్క, 11 నుంచి 20 దాకా ఒక లెక్క, 21 నుంచి 30 దాకా ఒక అమౌంట్ అయితే దాచుకున్నాను. ఎంత అమౌంట్ దాచుకున్నానో చూస్తానండి. ఫస్ట్ అయితే ఫస్ట్ డే నుంచి 10th డే వరకు 20 రూపాయలు అయితే దాచుకున్నాను. తర్వాత 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 40 రూపాయలు అయితే దాచుకున్నాను. 21 నుంచి 31 వరకు 60 రూపాయలు అయితే దాచుకున్నానండి. ఇప్పుడు 20 × 10 ఎంత? 200 కదండి. 20 × 10, ఇంకా తర్వాత 40 × 10 400 అండి. ఇంకా తర్వాత 60 × 11 కదండి. మనం ఇది 31 నెలలకైతే వేసుకున్నాం కదా 11. 60 × 11 660 అండి. ఈ 3 కూడితేను నాకైతే 1260 రూపాయలు అయితే వచ్చిందండి. ఈ 3 కలిపితేను 200 + 400 + 660 1260 రూపాయలండి. ఇంకా తర్వాత ఇదే లెక్కని మనం 30 రోజులకు కూడా వేసుకోవాలి. ఈ 30 రోజులకి ఎంత దాచుకోవాలో చూపిస్తానండి. తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా ఎంత దాచుకోవాలో కూడా చూపిస్తానండి. చక్కగా ఈ పద్ధతిలో అయితే మనీని సేవ్ చేసుకోండి. ఇంట్లోనే ఒక డబ్బా అయితే తీసుకొని ఆ డబ్బాలో అయితే మనీ అయితే దాచుకోండి. చక్కగా సేవ్ చేసుకోవచ్చు. 15,000 దాకా సేవ్ చేసుకోవచ్చు. అంటే 14,700 అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా 300 కదండి. ఇంకా 300 మన హస్బెండ్ దగ్గర తీసుకుంటే 15,000 అయితే అవుతాయి. ఏదో కొంత గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. మనము ఇప్పుడున్న బంగారం రేటు ప్రకారము మనము ఒక 2 గ్రాములు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి ఈ మనీతోని. ఇప్పుడు గ్రామ్ వచ్చేసి 7,000 సంథింగ్ ఉంది కదా, 7,000 చేంజ్ అయితే ఉందండి ఇప్పుడు గోల్డ్ రేట్ అయితేను. నాకు తెలిసినంత వరకేను చక్కగా 14,700 కదండి మనం సేవ్ చేసుకున్నది. ఈ డబ్బులతో 2 గ్రాములు అయితే గోల్డ్ కాయిన్ అయితే తీసుకోవచ్చండి. 30 రోజులు ఉన్న నెలల గురించి అయితే చెప్తానండి నేను. 30 రోజులు ఉన్న నెలలు కొన్ని ఉంటాయి కదా, అప్పుడే ఆ వాటి గురించి కూడా చెప్తున్నాను. 1 నుంచి 10 వరకు ఒకవైపు వేసుకోండి, 11 నుంచి 20 వరకు ఒకవైపు, 21 నుంచి 30 వరకు ఒకవైపు అయితే వేసి చూపిస్తున్నానండి నేను. ఇవి మట్టికి మీరు మనీని 10 రోజులు 20 రూపాయలు చొప్పున దాచుకోండి. 11వ తారీఖు నుంచి మళ్ళీ 20వ తారీఖు వరకు 40 రూపాయల చొప్పున దాచుకోండి. తర్వాత 21వ రోజు నుంచి 30వ రోజు వరకు 60 రూపాయల చొప్పున దాచుకోండి. 20, 40, 60 ఈ మనీని ఇలా దాచుకుంటూ ఉండండి. ఇప్పుడైతే 10 రోజులకైతే మనము 200 అయితే దాచుకుంటాము. ప్లస్ తర్వాత మళ్ళీ 10 డేస్కి అయితే 40 రూపాయలు అయితే దాచుకుంటామండి. అప్పుడు 400, 200 + 400 ప్లస్ తర్వాత 21 నుంచి 30వ తారీఖు వరకు, అంటే 10 రోజులు కదండి. 10 రోజులు 60 అయితే సేవ్ చేసుకున్నాం కదా. 10 × 60 600, 200 + 400 + 600 = 1200 అండి. 1200 అయితే దాచుకుంటాం మనము 30 రోజులున్న నెలలో అయితేను. ఇంక తర్వాత ఫిబ్రవరి నెల సంగతి కూడా చెప్తానండి. ఫిబ్రవరిలో ఒక్కొక్కసారి 28 రోజులే ఉంటాయి కదా, ఒక్కొక్కసారి 29 రోజులు కూడా ఉంటాయి. అది 4 ఇయర్స్కి ఒకసారి 29 రోజులు ఉంటాయి. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అలా అయితే 28 రోజులే ఉంటాయండి. మీరు ఈ ఇయర్ నుంచి అయితే బిగించేసుకునే పని అయితే చక్కగా బిగించేసుకోండి. మీకే తగ్గితే కొంచెం జనవరి నెల అయితే తగ్గుతాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అయితే బిగించేసుకోండి. చక్కగా అయితే దాచుకోవచ్చండి ఈ పద్ధతిలో అయితేను. ఈ ఫిబ్రవరికి కూడాను 1 నుంచి
10వ తారీఖు దాకా ఒక అమౌంట్, 11 నుంచి 20వ తారీఖు దాకా ఒక అమౌంట్, 21 నుంచి 28 దాకా వేసుకోవాలండి. 28 దాకా ఒక అమౌంట్. చక్కగా ఈ పద్ధతిలో అయితే మనీని సేవ్ చేసుకోండి. మనకి ఇష్టమైనవి అయితే కొనుక్కోవచ్చు. గోల్డే కాదండి, ఫర్నిచర్ కానీ ఇంకేదైనా కానీ కొనుక్కోవచ్చు అండి. మనకి మనీ అది కూడాను మనకి తక్కువ అమౌంటేనండి. 20 రూపీస్ అంటే మనకు తక్కువ అమౌంటే కదండి. 20 రూపీస్నే పెంచుకుంటూ దాచుకోండి. 20, 40, 60 అలా ఇంట్లోనే చక్కగా ఒక బాక్స్లో దాచిపెట్టేసేసుకోండి. మూత పెట్టేసేసుకుని ఆ డబ్బులు అయితే కదిలించకుండా అలానే ఉంచుకుంటే మటుకి 14,700 అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఈ ఫిబ్రవరి నెలలో ఎలా దాచుకున్నానో కూడా చెప్తాను. 1 నుంచి 10 వరకు 20, 11 నుంచి 20వ తారీఖు వరకు 40 రూపాయలండి, 21 నుంచి 28వ తారీఖు వరకు 60 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాను నేను. తర్వాత 10 into 20 200 ప్లస్ తర్వాత 40 into 10 డేస్ కదండి, 40 రూపాయలు 10 రోజులు కదండి దాచుకుని ఫిబ్రవరి నెలలో 400. ఇంకా తర్వాత 21, 28 అంటే 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 8 రోజులు కదండి. అప్పుడు 8 into 60 మనం 8 రోజులు దాచుకుంటాము 60 రూపాయలు అనేది, ఎందుకంటే ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి కాబట్టి. ఇంకా తర్వాత 8 into 60 480 అండి. 200 ప్లస్ 400 ప్లస్ 480 1,180 రూపాయలండి. ఫిబ్రవరి నెలలో మటుకి 1,180 రూపాయలు అయితే దాచిపెట్టుకుంటామండి మనము ఈ పద్ధతిలో కనుక మనీని సేవ్ చేసుకుంటే మనము. ఇంకా తర్వాత సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదా, నేనైతే నెలలనైతేను ఎలా కౌంట్ చేస్తానో చూపిస్తానండి. చూడండి, మీకు ఈ పద్ధతి తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. మీరు కనుక ఎప్పుడన్నా నెలలు కౌంట్ చేసుకోవాలి, ఈ నెలలో 31 రోజుల 30 రోజుల అని చెప్పి కౌంట్ చేసుకోవాలి అనుకుంటే ఈ పద్ధతిలో కౌంట్ చేసుకోండి. నేను చూపిస్తాను ఎలానో. ఇదిగోండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా అయితే కౌంట్ చేసుకోవాలి. కొంచెం ఎత్తుగా ఉంది కదండి, అదేమో జనవరి కింద, డౌన్గా ఉన్నదేమో ఫిబ్రవరి కింద అలా కౌంట్ చేసుకోవాలి. అలా కౌంట్ చేసుకుంటే నాకు ఎత్తుగా ఉన్న ఏమో 7 అయితే వచ్చినాయి, డౌన్గా ఉన్న ఏమో 5 వచ్చినాయి. 7 అంటేనే ఎత్తుగా ఉన్న 7 అంటేనే 31 డేస్ అండి. కొంచెం ఇదిగా ఉన్నాయి 31 డేస్, డౌన్లో ఉన్నాయేమో 30 డేస్. 7 నెలలు, సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదా, అందులో 31 రోజులేమో 7 నెలలు, తర్వాత 30 రోజులేమో 4 నెలలు అండి. 28 రోజులు ఉన్న నెల ఫిబ్రవరి నెల ఉంది కదా, అదొక నెల అండి. చక్కగా ఈ పద్ధతిలో అయితే కౌంట్ చేసుకుని మనం ఎప్పుడన్నా పాల బిల్లు అవి కట్టుకోవడానికి ఈ నెల 30 రోజుల 31 రోజుల అని చెప్పి కొంతమందికి తెలియదు కదా, అలాంటప్పుడు ఈ చేతి వేళ్ళతో అయితే ఇలా అయితే కౌంట్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ మెథడ్లో కౌంట్ చేసుకుంటే. ఇంక తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఇలా అయితే రాసుకున్నాను కదా, 28 రోజులు ఉన్న నెల 1, 30 రోజులు ఉన్న నెల 4, 31 రోజులు ఉన్న నెల 7 నెలలు అండి. ఇంక ఇప్పుడు మనం 31 రోజులు ఉన్న నెలలో ఇందాక రాసుకున్నాం కదా ఎంత మనీ సేవ్ చేసుకున్నామో, 31 రోజులు ఉన్న నెలలో అయితేను 1,260 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నామండి. అప్పుడు మనం 1,260 into 7 నెలలు కదండి, 31 రోజులు ఉన్న నెలలో 1,260 into 7 అండి. తర్వాత మనకి 1,260 ఎలా వచ్చిందో ఒకసారి అయితే చెప్తానండి. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనము 200 అయితే సేవ్ చేసుకుంటాము. 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 400 అయితే సేవ్ చేసుకుంటామండి. తర్వాత 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 660 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం. మొత్తం కలిపితే 1,260 రూపాయలండి. నెలకి 31 రోజులు ఉన్న నెలలో 1,260 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. 20 రూపాయల చొప్పున పెంచుకుంటామండి. 20, 40, 60 దాచుకుంటూ 1,260. అప్పుడు 1,260 into 7 నెలలు అయితే వేసుకోవాలండి. తర్వాత 30 రోజులున్న నెలలు ఉంటాయి కదండి, అవి 4 నెలలు అయితే ఉంటాయండి. అవి కూడాను అలానే ఇందాక మనం అలానే దాచుకున్నాము కదా, 20, 40, 60 అలా. ఇవి 200, 10 రోజులకేమో 200 వస్తాయండి. తర్వాత మళ్ళీ 10 రోజులకి 400 వస్తాయి. మళ్ళీ తర్వాత 10 రోజులకి 600 అయితే దాచుకుంటాము. అప్పుడు మొత్తము 1,200 అండి. ఇంకా తర్వాత ఈ ఫిబ్రవరి నెలలో కూడాను 10 రోజులు దాచుకుంటాం కదా 20 రూపాయలు, అవి 200. మళ్ళీ 10 రోజులు దాచుకుంటాం కదా 400, అవేమో 40 రూపాయలు దాచుకుంటాం కదా, అవేమో 400. తర్వాత 60 రూపాయలు ఏమో 8 రోజులే దాచుకుంటామండి, అప్పుడు 480. ఈ 200 ప్లస్ 400 ప్లస్ 480 కూడితే 1,180 రూపాయలు దాచుకుంటామండి ఫిబ్రవరి నెలలో మనము. 20 రూపాయల చొప్పున 20, 40, 60 ఇలా దాచుకుంటాము. ఇంక ఇప్పుడు ఈ 1,180 కూడా ఒక పక్కన అయితే వేసుకుంటున్నాను. 1,260 into 7 మనము కౌంట్ చేసుకుంటే 8,820 రూపాయలు అయితే వచ్చినాయండి నాకు. 1,260 into 7 నెలలకు కౌంట్ చేసుకుంటేను.
8,820 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. తర్వాత 1200 ఇంటూ 4 అంటే 30 రోజులున్న నెలలు 4 నెలలు అయితే ఉంటాయండి సంవత్సరం మొత్తం మీదను. అవి 4,800 అండి కౌంట్ చేసుకుంటే. 1200 ఇంటూ 4 4,800. తర్వాత ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి కదా, ఒక్క నెలే కదండి ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉండేది, అవైతే 1,180 రూపాయలండి. ఇంక ఇప్పుడు ఈ 8,820 ప్లస్ 4,800 ప్లస్ 1,180 రూపాయలు, ఇంత అయితే మనము కౌంట్ చేసుకుంటే 14,700 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఒకసారి కావాలంటే మీరు ఈ లెక్క ఒకసారి కౌంట్ చేసుకోండి. 14,700 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు మనము. ఇంకా చక్కగా ఈ పద్ధతిలో అయితే మనీని దాచుకోండి. దగ్గర 15,000 కదండి, ఇంకా 300 కదా, 15,000 అయితే మనం చక్కగా దాచిపెట్టుకోవచ్చండి. 20 రూపాయలు అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు, ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళకైనా కానీ 20 రూపాయలు అంటే కొంచెం చిన్న అమౌంటే కదా. ఈ చిన్న అమౌంట్తోనే దాచుకుంటే 15,000 అంటే మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి కొంచెం పెద్ద అమౌంటే. 15,000 దాచుకున్నాము అంటే పెద్ద అమౌంటే సంవత్సరానికి. అలా చక్కగా ఇలా దాచుకోండి. ఇవే డబ్బుల్ని 2 సంవత్సరాల కనుక దాచుకున్నారనుకోండి 30,000 అవుతాయి. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇంకా చాలా వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. గోల్డ్ కానీ ఫర్నిచర్ కానీ. నా ఉద్దేశం ఏంటంటే ఫర్నిచర్ కన్నా గోల్డే ఇంపార్టెంట్ అండి. గోల్డ్ రేటు ముందు పెరుగుతూ ఉంటుంది. ఫర్నిచర్ ఏముందండి ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. గోల్డ్ అయితే కొనుక్కోండి. నేను తర్వాత వీడియోలో గోల్డ్ స్కీమ్ గురించి అయితే చెప్తానండి. మనము గోల్డ్ స్కీము ఎక్కడ కట్టుకుంటే బెస్ట్ చెప్తానండి. స్కీమ్స్ ఉంటాయి కదా గోల్డ్ షాప్స్లో స్కీమ్స్, అవి నేను ఒక స్కీమ్ అయితే కడుతున్నాను. దాని గురించి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. చక్కగా ఈ పద్ధతిలో దాచుకోండి. అర్థమైంది కదా మీకు? ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అంటే 1 నుంచి 10వ తారీఖు వాటికి 20 రూపాయలు అండి. తర్వాత 11 నుంచి 20వ తారీఖు వాటికి 40 రూపాయలు. 21 నుంచి 31వ తారీఖు వాటికి 60 రూపాయలు. అలా ప్రతి నెల కూడాను అలానే సేవ్ చేసుకోండి. ఇలా కనుక సేవ్ చేసుకుని డబ్బులు తీయకుండా అలానే ఉంచుకుంటే మటుకి చక్కగా మీరు 14,700 అయితే సేవ్ చేసుకుంటారండి. ఇంకా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి కౌంట్ అయితే వేసి చూపిస్తున్నాను మీకు. 28 రోజులు ఉన్న నెలలో మనము 10 రోజులు 2,200 దాచుకుంటాము. తర్వాత 400 దాచుకుంటాము 10 రోజులు. మళ్ళీ తర్వాత 8 రోజులేమో 480 దాచుకుంటాం. ఇప్పుడు 1,180. తర్వాత ఈ 30 రోజులు ఉన్న నెలలేమో 200 ప్లస్ 400 ప్లస్ 600 1,200. తర్వాత 31 రోజులు ఉన్న నెలలేమో 200 ప్లస్ 400 ప్లస్ 660 రూపాయలు 1,260 రూపాయలు. ఈ మొత్తము టోటల్ కూడితే మటుకు మనకి 14,700 అయితే సేవ్ చేసుకుంటామండి మనము. చక్కగా ఈ పద్ధతిలో అయితే సేవ్ చేసుకోండి. ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.